Daily. Taste the Daily. దసరా పండుగ సమయంలో టీచర్లకు ఎన్నికల సంఘం ట్రైనింగ్ నిర్వహించడాన్ని విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగ బతుకమ్మ సంబరాలు జరుపుతున్న శుభ సందర్భంగా వాటన్నిటినీ రద్దు చేసుకుని ట్రైనింగ్లు రావాలని ఆదేశాలు జారీ చేయడం తగదని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి ఎలక్షన్ కమిషన్ తీరును తప్పుపట్టారు. ఇది హిందూ వ్యతిరేక చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు జై శ్రీరామ్. నేను పగుడాకుల బాలస్వామి, విశ్వ హిందూ పరిషత్. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆగమేఘాలపై ఉద్యోగులందరినీ ట్రైనింగ్ క్యాంప్కు రావాలని చెప్పేసి ఆర్డర్ జారీ చేయడం అనేది సరైనది కాదు అని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా తప్పుపడుతా ఉన్నది. పవిత్రమైనటువంటి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో అందులో ఈరోజు మూల నక్షత్రము, పవిత్రమైనటువంటి దినము, మహిళలు పురుషులు అందరూ కూడా కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించేటువంటి సందర్భం ఇది. ఈ సందర్భంలో ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ పేరిట, ట్రైనింగ్ పేరిట మహిళలు పురుషులు ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కూడా ట్రైనింగ్ క్యాంపులకు రావాలని చెప్పేసి ఆర్డర్ జారీ చేయడం అనేది సరైనది కాదు. కాబట్టి ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఎలక్షన్లు నిర్వహించాలి, కానీ పండుగ తర్వాత 2 రోజుల తర్వాత కూడా నిర్వహించుకోవడం సమంజసమే. ఈరోజు ఉద్యోగులందరూ కూడా తమ తమ కులదైవం కావచ్చు, ఇష్టదైవం కావచ్చు, బంధుమిత్రులతో ఊళ్ళకు వెళ్ళిపోయారు. గ్రామీణ ప్రాంతాలు లేకపోతే మిగతా వాళ్ళ యొక్క నివాస ప్రాంతాలకు చేరుకున్నారు. ఇప్పటికిప్పుడు మళ్ళీ ట్రైనింగ్ క్యాంపుకు రావాలని చెప్పేసి ఆర్డర్ జారీ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇది. మహిళలు ప్రత్యేకంగా ఇళ్లను, మిగతా కుటుంబాన్ని శుభ్రపరచుకొని నిష్ఠతో పూజలు నిర్వహించినటువంటి ఈ సందర్భంలో అన్ని వదులుకొని వెంబడి రావాలనడం అనేది సరైనది కాదు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ బతుకమ్మ అనేది అధికారికమైనటువంటి పండుగ. తెలంగాణ అధికారిక పండుగను కూడా వదిలిపెట్టి మహిళలు పవిత్రంగా ఆటలాడుతూ పాటలు పాడుతూ గౌరమ్మను నోచినటువంటి బతుకమ్మ పండుగను కూడా వదులుకొని ఈరోజు విధులకు రావాలని చెప్పేసి చెప్పడం అనేది చాలా మూర్ఖపు నిర్ణయం. ఎలక్షన్ కమిషన్ మరోసారి ఆలోచించి ఈ రోజు కాకుండా మరో రోజు దీనిని వాయిదా వేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది.